హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో వచ్చేసి సరికొత్త స్కోడా స్లావియా 2022 1 లీటర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఒక టెస్ట్ డ్రైవ్ వీడియో ఇది. సో ఇది 1 లీటర్ ఇంజన్ అండ్ అది కూడా పెట్రోల్లో ఉంటుంది. మనకు 1.5 లీటర్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఇందులో మనకు. సో సింపుల్గా చెప్పాలంటే ఇది 1 లీటర్ 1.5 లీటర్ అనేది. మీరు ఇక్కడ ఎగ్జాస్ట్ పైప్ చూడండి, సింగిల్ ఎగ్జాస్ట్ ఉంది కదా. సో అందుకని ఇది 1 లీటర్. సో క్విక్లీగా ఒకసారి టెస్ట్ డ్రైవ్కి వెళ్ళిపోతాము. సో దీని యొక్క పర్ఫార్మెన్స్, హ్యాండ్లింగ్, బ్రేకింగ్ అండ్ అలాగే ఈ వెహికల్ కొనొచ్చా లేదా, వాల్యూ ఫర్ మనీ ఉందా లేదా అనేది క్విక్లీగా తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, ఫస్ట్లీ మనము పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందని చూద్దాము. సో ఇది వచ్చేసి మనకు 1 లీటర్ ఇంజన్, ఇది పెట్రోల్ ఇంజన్, 3 సిలిండర్స్ ఉంటుంది మనకు. సో 1.5 లీటర్ అంటే 4 సిలిండర్స్ ఉంటుంది. అండ్ పవర్ విషయం మాట్లాడితే మనకు పవర్ ట్రైన్స్ వచ్చేసి ఇందులో చూసుకున్నట్టయితే మనకు 115 bhp ఆఫ్ పవర్ ఉంటుంది మనకు, అరౌండ్ 5000 rpmలో. అండ్ అలాగే 175 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది మనకు, 1750 rpmలో ఉంటుంది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ ఉంది ఇందులో మనకు, అండ్ 6 స్పీడ్ ఆటోమేటిక్ కూడా ఉంటుంది. అదే 1.5 లీటర్ అయితే మనకు 7 స్పీడ్ DSG ఇస్తారు. ఆప్షన్ అనేది ఎక్స్ట్రాగా స్పెండ్ చేయాలి. సో ఇందులో మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ప్రైస్ డిఫరెన్స్ మాట్లాడినట్టయితే ఆల్మోస్ట్ మనకు 1,65,000 రూపాయలు అనేది డిఫరెన్స్ అనేది ఉంటుంది మాన్యువల్కి అండ్ ఆటోమేటిక్కి. 1 లీటర్లో చెప్తున్నాను నేను డిఫరెన్స్ అనేది. సో ఈ వెహికల్ చాలా లైట్ వెయిట్గా ఉంది, స్టీరింగ్ అనేది. సో ఎందుకు లైట్ వెయిట్గా ఉందంటే ఇది మెయిన్గా మనకు 3 సిలిండర్స్ ఇంజన్ కావడం వల్ల 1 సిలిండర్ డిక్రీజ్ ఉంటుంది మనకు వెయిట్ అనేది. అండ్ దాంతోపాటు ఇంజన్ యొక్క ఎంతైతే మనకు సిలిండర్స్ తక్కువ అయితే మనకు వెయిట్ తక్కువగా ఉంటుంది. ఆల్రెడీ 1 లీటర్ అనేది మనకు వెయిట్ తక్కువగానే ఉంది కంపేర్ టు. అందుకే మనకు స్టెబిలిటీ కూడా చాలా బాగుంది అండ్ హ్యాండ్లింగ్ కూడా మనకు చాలా బెటర్ ఉంది 1.5 లీటర్తో కంపేర్ చేసుకున్నట్టయితే. సో ఫ్రెండ్స్, ఇంకా ఫస్ట్లీ మనము మెయిన్గా మాట్లాడాల్సింది, ఇది లైట్ వెయిట్ వెహికల్. ఇది మనకు 1.5 లీటర్తో కంపేర్ చేసుకున్నట్టయితే 1 లీటర్లో మనకు వెయిట్ అనేది రెడ్యూస్ ఉంటుంది మనకు. సో దానివల్ల పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ ఉంటుంది మనకు, మైలేజ్ ఎఫిషియన్సీ చాలా బాగుంటుంది. ఫస్ట్లీ మనం డైనమిక్స్ నుంచి స్టార్ట్ చేసినట్టయితే ఈ వెహికల్ యొక్క స్టీరింగ్ అనేది మనకు ఫీల్ అనేది లాగింగ్గా ఉంది మనకు. ఫీడ్బ్యాక్ అనేది చాలా బాగుంది. సెంటర్ ఆఫ్ పొజిషన్లో క్విక్ రెస్పాన్స్ అనేది ఉంది మనకు ఈ వెహికల్ యొక్క స్టీరింగ్ అనేది. అండ్ నెక్స్ట్ మనకి ఈ స్టీరింగ్ వచ్చేసి మనకు ఆల్రెడీ కొషాక్ స్టీరింగ్ మనకు రిఫైన్మెంట్తో మళ్ళీ మనకు ఇందులో తీసుకొచ్చారు. సేమ్ ప్లాట్ఫామ్ నుంచి ఉంటుంది మనకు, MQB-AOIN ప్లాట్ఫామ్ కొషాక్ నుంచే తీసుకున్నారు మనకు. సో సేమ్ ప్లాట్ఫామ్ ఆఫ్ మనకు కొషాక్ ప్లాట్ఫామ్ నుంచే ఇదే స్లావియా కూడా బిల్డ్ అయింది మనకు. సో టర్నింగ్స్ దగ్గర మనకు బాడీ రోల్ అనేది డీసెంట్గా మేనేజ్ చేశారు స్కోడా వాళ్ళు. బట్ మెయిన్ బాడీ రోల్ ఎవరికి వస్తుందంటే కో ప్యాసింజర్ వాళ్ళకి అండ్ రేర్ ప్యాసింజర్ వాళ్ళకి చాలా బాడీ రోల్ అనేది ఫీల్ అవ్వచ్చు ఈ వెహికల్ పైన మనము. సో 1 లీటర్ కాబట్టి స్లైట్లీగా స్ట్రగుల్ అనేది ఉంటుంది. సో కమింగ్ టు ద డైనమిక్స్ మాట్లాడితే ఇంకా మెయిన్గా మనకు ఓవర్టేకింగ్ అంటే ఈజీగా చేసేయచ్చు. చాలా గ్రంట్ అనేది ఉంది ఈ వెహికల్ పైన మనకు. మిడ్ రేంజ్లో మనకు చాలా గ్రంట్ అనేది ఉంది కాబట్టి ఈజీగా ఓవర్టేక్స్ అనేది చేయొచ్చు. మెయిన్గా ఈ వెహికల్ సిటీ రైడ్స్ కోసం అయితే నేను సజెస్ట్ చేస్తాను 1 లీటర్. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో నేను చెప్తాను 1 లీటర్ తీసుకోవాలా 1.5 లీటర్ తీసుకోవాలని. సో డైనమిక్స్ అనేది ఓవరాల్గా డీసెంట్గా మేనేజ్ అనేది చేశారు. అండ్ నెక్స్ట్ ఫర్దర్గా మనము సస్పెన్షన్ విషయం మాట్లాడితే మెయిన్గా ఈ వెహికల్ పైన మనకు సస్పెన్షన్ కూడా చాలా ట్యూనింగ్ అనేది చేశారు ఈ వెహికల్ పైన. సో ఇంకా సస్పెన్షన్ విషయం మాట్లాడితే మనకు సింపుల్గా చెప్పాలంటే అబ్జర్వేషన్ అనేది చాలా బాగా తీసుకుంటుంది సస్పెన్షన్. ఇంకా టర్నింగ్ రేడియస్ కూడా పెద్ద డిఫికల్ట్ ఏం కాదు. ఆబ్వియస్లీ మనకు డైమెన్షన్స్లో లెంతీ అయిన వీల్ బేస్ ఉంది హోండా సిటీతో కంపేర్ చేసుకున్నట్టయితే. బట్ అయినప్పటికీ కూడా సిటీ రైడ్స్లో దీన్ని అయితే హ్యాండిల్ చేయొచ్చు. సో స్టీరింగ్ అనేది పొజిషన్కి ఈజీగా వచ్చేస్తుంది. ఫీల్ అనేది స్లైట్లీగా లాగింగ్ అవుతుంది మనకు. అండ్ మెయిన్గా ఇంకా సస్పెన్షన్ విషయం మాట్లాడితే మనకు అబ్జర్వేషన్ అనేది చాలా బాగుంది. సో ఫోటోస్ నుంచి కానివ్వండి, చిన్న చిన్న ఈ వైట్ లైన్స్ నుంచి తీసినప్పటికి కూడాను మనకు సస్పెన్షన్ అనేది చాలా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ రేర్ ప్యాసింజర్ వాళ్ళకి కూడా చాలా కంఫర్టబుల్గా ఇస్తుంది. అండ్ మెయిన్గా రేర్ ప్యాసింజర్ వాళ్ళకి సస్పెన్షన్ చాలా బాగా ఎక్స్పీరియన్స్ అనేది ఇస్తుంటుంది. నెక్స్ట్ మాట్లాడితే మనకు ఇదే సస్పెన్షన్ ట్యూనింగ్ చేయడం వల్ల ఇప్పుడు సిటీ రైడ్స్కి అండ్ హైవేకి రెండింటి కూడా ఈక్వల్ బ్యాలెన్సింగ్ అనేది ఉంటుంది మనకి సస్పెన్షన్తో. ఇంకా నెక్స్ట్ మనం బాడీ రోల్ అంటారా? ఎస్, బాడీ రోల్ అనేది ఉంది స్లైట్లీగా లాంగర్ వీల్ బేస్ అండ్ అలాగే హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ 179 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉండడం వల్ల మనకు
ఆ ఒక బాడీ రోల్ అనేది స్లైట్గా ఉంటుంది మనకు. నెక్స్ట్ మనము ఫర్దర్గా మాట్లాడితే ఎన్విహెచ్ లెవెల్స్ విషయం మాట్లాడితే ఎన్విహెచ్ అంటే ఏం లేదు, నాయిస్, వైబ్రేషన్స్ అండ్ హర్ష్నెస్ అని అంటారు. నాయిస్ అంటే ఏదైతే మనకు అవుట్ సైడ్ ఉన్న పొల్యూషన్, ట్రాఫిక్ పొల్యూషన్ సౌండ్స్ని దాని నాయిస్ అని మనం డిసైడ్ చేస్తాము. అండ్ వైబ్రేషన్స్ అనేవి 3 సిలిండర్ ఇంజన్ కాబట్టి వైబ్రేషన్స్ అనేవి ఆబ్వియస్లీ ఉంటాయి మనకు. అండ్ నెక్స్ట్ మనకు హర్ష్నెస్ అంటే ఇంజన్ యొక్క రేవింగ్ సౌండ్ ఎలా ఉంది మనకు అనేది ఇంపార్టెంట్. సో ఈ వెహికల్ పైన ఎన్విహెచ్ లెవెల్స్ అనేవి డీసెంట్గా మేనేజ్ చేశారు. బట్ అయినప్పటికీ కూడాను వైబ్రేషన్స్ అనేవి స్లైట్లీగా ఉన్నాయి. అండ్ హర్ష్నెస్నెస్ అనేది మనకి ఇంజన్ నుంచి వినిపిస్తూ ఉంటుంది ఎన్విహెచ్ లెవెల్స్లో చూసుకున్నట్టయితే. సో ఇంకొంచెం బెటర్ చేసి ఉంటే బాగుండు. బట్ అయినప్పుడు కూడా కొషా కంటే కూడా చాలా బెటర్ ఉంది ఎన్విహెచ్ లెవెల్స్ ఓవరాల్గా. సో సింపుల్గా చెప్పాలంటే స్కోడా వాళ్ళు ప్రీమియంనెస్ని మనకు స్లావియాలో పెట్టిస్తున్నారు సింపుల్గా చెప్పాలంటే. సో స్కోడా వాళ్ళకు ఇంకొక స్పెషల్ థ్యాంక్స్ కూడా చెప్పాలి నేను. ఎందుకంటే ఈ వెహికల్ పైన మనకు ఎలక్ట్రానిక్ కొల్యూషన్ లాక్ అనేది ఉంటుంది. సో ఎలక్ట్రానిక్ కొల్యూషన్ లాక్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, దాని యొక్క యూసేజ్ ఏంటి అంటే, సో 1 లీటర్ ఇంజన్లో కూడా మనకి టెక్నాలజీ ఇస్తారు అంటే చాలా గ్రేట్ఫుల్. ఇది ఒక సేఫ్టీ ఫీచర్గా అయితే భావించవచ్చు. ఫస్ట్లీ మనకు ఇలాంటి టర్నింగ్స్లో మనకు హయ్యర్ స్పీడ్స్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ వీల్ అనేది మనకు ఒక్కొక్క పవర్ సప్లై అనేది డిఫరెంట్గా ఉంటుంది. కర్వ్స్ దగ్గర మనము హైయెస్ట్ థ్రాటిల్, హెవీ థ్రాటిల్ మనం కర్వ్స్ దగ్గర ఇచ్చినప్పుడు, సో ఆ సిచ్యువేషన్స్లో ఏం చేస్తుందంటే ఒక టైర్కి ఎక్కువగా పవర్ ఇవ్వడం వల్ల వెహికల్ అనేది పల్టీ కొట్టే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకు ఈ ఎలక్ట్రానిక్ కొల్యూషన్ బ్రేక్ ఏం చేస్తుందంటే ఏదైతే పవర్ సప్లై ఎక్కువగా ఉందో, టార్క్ సప్లై అనేది ఎక్కువగా ఉంటుందో ఆ వీల్కి లాక్ చేసి అన్ని 4 వీల్స్కి ఈక్వల్ పవర్ జనరేషన్ అనేది ఇస్తుంది. సో దానివల్ల మనకు ఇలాంటి ప్రమాదాలు తప్పే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి మంచి ఫీచర్ ఇస్తున్నందుకు స్కోడా వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ఫుల్. అండ్ నెక్స్ట్ మాట్లాడితే మనకి ఈ వెహికల్ పైన మనకు సింపుల్గా చెప్పాలంటే ఈ వెహికల్ 1 లీటర్ ఇంజన్. సో పర్ఫార్మెన్స్ విషయం సింపుల్గా ఒక వర్డ్లో చెప్పాలంటే పెప్పీ ఇంజన్ అని చెప్తాను నేనైతే ఈ వెహికల్ని. సో ఇంజన్ అనేది పెప్పీ ఇంజన్గా ఉంటుంది. సో అరౌండ్ మనకు 3500 RPMలో గేర్ చేంజింగ్ అనేది తెలుస్తూ ఉంటుంది మనకు. సో గేర్ బాక్స్ విషయం మాట్లాడితే మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ అయినప్పటికీ కొద్దిగా హార్డర్ సైడ్ ఉంది. క్లచ్ అనేది లైటర్ సైడ్ ఉంది ఇందులో మనకు. అండ్ లో అండ్ గ్రంట్ కూడా ఉంటుంది మనకు. సో మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ కాబట్టి మనకు లో అండ్ గ్రంట్ అనేది చూడొచ్చు. అండ్ ఆటోమేటిక్లో మాన్యువల్ ఆప్షన్ ఉంటుంది, మాన్యువల్ మోడ్ ఉంటుంది, అందులో కూడా మనకు లో అండ్ గ్రంట్ అనేది ఉంది. అండ్ పవర్ సప్లై, పవర్ డిస్ట్రిబ్యూషన్స్ విషయం మాట్లాడితే ఈచ్ అండ్ ఎవ్రీ రేంజ్ మనకు లో రేంజ్ కానివ్వండి, మిడ్ రేంజ్ అండ్ టాప్ రేంజ్ మూడిట్లో కూడా మనకు పర్ఫార్మెన్స్ అనేది డీసెంట్గా ఉంటుంది ఈ వెహికల్ పైన. 1.5 లీటర్తో కంపేర్ చేసుకున్నట్టయితే 1.5 లీటర్లో 3 నాకు బెస్ట్ అనిపించింది ఏంటంటే వివిటీ టెక్నాలజీ అండ్ సిలిండర్ డీయాక్టివేషన్ టెక్నాలజీ ఉంటుంది. సిలిండర్ డీయాక్టివేషన్ టెక్నాలజీ అంటే ఏం లేదు, అందులో 4 సిలిండర్స్ ఉంటాయి కాబట్టి 2 సిలిండర్స్ అనేవి మనకు లో అండ్ గ్రంట్లో అనేది వర్క్ అవుతాయి. సో ఒకవేళ మీరు హైయెస్ట్ థ్రాటిల్ టాప్ స్పీడ్లో ఇచ్చినట్టయితే 4 సిలిండర్స్ కూడా ఓపెన్ అయ్యి మనకు అప్పుడు హెవీ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. అప్పటి వరకు కూడా 2 సిలిండర్స్ పైన వర్క్ అవుతుంది సిటీ రైడ్స్లో, లోవర్ స్పీడ్స్లో. అది మనకు సిలిండర్ డీయాక్టివేషన్ అయినట్టు కూడా తెలియదు, జస్ట్ మనకి ఇండికేషన్ ఇన్స్ట్రుమెంట్ క్లాస్లో వస్తుంది తప్పితే. ఇదొక 2 బెనిఫిట్స్ అనేవి చూడొచ్చు మనకు 1.5 లీటర్. 3 కనుక ఈ వెహికల్ పైన ఉంటుంటే కూడా ఇంకా చాలా బాగుంటుంది. ఆబ్వియస్లీ 3 సిలిండర్స్లో మనకు సిలిండర్ డీయాక్టివేషన్ చేసి ఇంకా పర్ఫార్మెన్స్ చాలా వరెస్ట్గా ఉంటుంది. సో ఇంకా బ్రేక్స్ విషయం మాట్లాడితే బ్రేక్స్ అనేవి డీసెంట్గా హ్యాండిల్ చేస్తున్నాయి. సో ఇవే బ్రేక్స్ మనకు 1.5 లీటర్లో కూడా ఇస్తున్నారు. ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్, రేర్ వచ్చి డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. సో స్టీరింగ్ అనేది లైటర్గా ఉంది మనకు. లోవర్ స్పీడ్స్లో లైటర్ స్టీరింగ్ అనేది చూడొచ్చు. సో ఇప్పుడు సెంటర్ ఆఫ్ పొజిషన్ చూడండి స్టీరింగ్ది. క్విక్ రెస్పాన్స్ అనేది ఉంది, ఫీడ్బ్యాక్ అనేది. కాకపోతే మనకి ఫీల్ అనేది అంత లేదు మనకు 1 లీటర్ అయినప్పుడు కూడాను. బట్ బెటర్ 1.5 లీటర్లు ఏంటంటే హెవీ ఇంజన్ వల్ల ఇంకా వరెస్ట్ ఫీల్ రెస్పాన్స్ అనేది ఉంది మనకి స్టీరింగ్ది. 1 లీటర్లోనే చాలా బెటర్. అండ్ టాప్ స్పీడ్స్లో కూడా స్టెబిలిటీ అనేది ఇందులోనే చాలా బెటర్గా ఉంది మనకు. సో లో అండ్ గ్రంట్ చాలా ఉంది మనకి ఈ వెహికల్ పైన, మాన్యువల్ ట్రాన్స్మిషన్ కాబట్టి. ఆటోమేటిక్లో కూడా మాన్యువల్ మోడ్లో అయితే ఈ లో అండ్ గ్రంట్ అనేది ఉంటుంది మనకి ఈ వెహికల్ పైన. హార్న్ అనేది లౌడ్ ఇనఫ్. సో మెయిన్గా ఈ వెహికల్ పైన ఇప్పుడు 1 లీటర్ కాబట్టి ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ విషయం మాట్లాడితే మైలేజ్. సో 1 లీటర్లో మైలేజ్ ఎంత ఇస్తుందని చూసినట్టయితే మనకు 19 km/లీటర్ అనేది మైలేజ్ ఇస్తుంది. నాట్ ఓన్లీ అఫీషియల్గా చెప్పిన మైలేజ్, రియల్ వరల్డ్లో కూడా టాకోమీటర్లో మనకు మైలేజ్ అనేది ఒకసారి మీరు చూడండి. సో 19 km/లీటర్ అనే మైలేజ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ వెహికల్ పైన ఆటో స్టార్ట్ స్టాప్ ఉన్నప్పటికి కూడాను.
సో ఓవరాల్గా పర్ఫార్మెన్స్ విషయం మాట్లాడితే డీసెంట్గా సరిపోతుంది మనకు. సిటీ రైడ్స్కి అయితే చాలా బెటర్గా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ వెహికల్ ఎవరికి యూస్ఫుల్గా ఉంటుందంటే, నేను చెప్పేసి స్లావియాలో టాప్ ఎండ్ తీసుకోండి, స్టైల్ వేరియంట్, బట్ అయినా కూడా 1 లీటర్కే వెళ్ళండి. ఎందుకంటే మనకు 1 లీటర్లోనే ఏంటంటే సిటీ రైడ్స్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మనకు పవర్ అనేది సప్లై ఇనఫ్ ఉంటుంది మనకు. సో మెయిన్గా ఏంటంటే ఆఫీస్ టు ఇంటి నుంచి ఆఫీస్కి డైలీ పర్పస్కి, అండ్ అలాగే వీకెండ్స్కి ఎప్పుడో ఒకసారి మీరు లాంగ్ డ్రైవ్స్ అరౌండ్ 300 కిలోమీటర్స్ అలా 400 కిలోమీటర్స్ వెళ్ళి రావద్దాం అనుకుంటే డెఫినెట్గా మీకు 1 లీటర్ ఇంజిన్ అనేది సరిపోతుంది. లేదు మాకు ఇంకా పవర్ ఎక్కువగా కావాలి, మేము చాలా లాంగ్ డ్రైవ్స్కి వెళ్తాము అండ్ దాంతోపాటు మా వర్కే మొత్తం లాంగ్ డ్రైవ్స్ పైన బేస్ అయి ఉంటుంది అని అనుకున్నట్టయితే డెఫినెట్గా మీరు 1.5 లీటర్కి అయితే వెళ్ళొచ్చు. బట్ మోస్ట్ ఇన్ ద సెన్స్ కేస్ మనకు 1 లీటరే ఎనఫ్ ఉంటుంది మనకు. సో క్విక్ రెస్పాన్స్ అనేది ఉంటుంది మనకు ఈ వెహికల్ పైన, ఆ గ్రంట్ అనేది ఉంది మనకు. సో బ్రేక్స్ కూడా టూ గుడ్. 1.5 లీటర్లో టోటల్ 4 డిస్క్ బ్రేక్స్ ఇచ్చేది ఉండే, అందులో కూడా 2 డిస్క్ బ్రేక్స్ అనేవి ఇస్తున్నారు మనకు. సో ఓవరాల్గా స్లావియా అనేది పర్ఫార్మెన్స్ చాలా 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 బెటర్ అని చెప్తాను నేనైతే. స్కోడా నుంచి కంప్లీట్ ఒక గేమ్ చేంజర్ అయితే తీసుకొచ్చింది. సో హోండా సిటీ సేల్స్ అనేవి లేవు, వర్నా సేల్స్ లేవు మనకు చాలా రోజుల నుంచి. సియాజ్ అయితే అసలు మర్చిపోండి. సో ఇప్పుడున్న ఒకే ఒక సిచ్యువేషన్లో చూసుకున్నట్టయితే మనకు స్లావియా ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్. సో వర్చెస్ కూడా వస్తుంది May 14th మన ఛానల్ అయితే వీడియో రాబోతుంది, లాంచ్ అనేది ఉంది మనకు. సో దానికి దీనికి కంపారిజన్ చేయాలి పర్ఫార్మెన్స్లో. సో ఒకే ప్లాట్ఫామ్ నుంచి అయినప్పుడు కూడా సేమ్ డిజైన్స్ అండ్ అలాగే ఫీచర్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నప్పుడు కూడాను సో పర్ఫార్మెన్స్లో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా అనేది ఒకసారి చూడాలి మనకు. రెండు కూడా పెట్రోల్ ఇంజన్స్ అనేవి ఉంటాయి మనకి ఇందులో. 1.5 లీటర్లో ఏంటంటే పవర్ ట్రైన్స్ విషయం చెప్తాను సింపుల్గా. మనకు 150 bhp పవర్ ఉంటుంది, 250 Nm ఆఫ్ టార్క్ ఉంటుంది. అందులో బెటర్మెంట్ ఏంటంటే మనకు 7 స్పీడ్ DSG. సో ఇందులోనే మనకు 1,65,000 రూపాయలు అనేది మనకు డిఫరెన్స్ చూడొచ్చు మాన్యువల్కి అండ్ ఆటోమేటిక్కి. అదే కనుక ఒకవేళ మీరు 1.5 లీటర్ DSG కనుక వెళ్ళినట్టయితే ప్రైస్ అనేది హ్యూజ్ ప్రైస్ ఉంటుంది, మీరు చాలా ఇన్వెస్ట్ చేయాలి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. ఒకవేళ మీకు మంచి స్మూత్ గేర్ బాక్స్ కావాలి, ఆటోమేటిక్ కూడా ఆప్షన్ ఉంటుంది మనకు 1.5 లీటర్లో. 1.5 లీటర్ మనకు మాన్యువల్ ట్రాన్స్మిషన్ 6 స్పీడ్ అండ్ ఆటోమేటిక్ 6 స్పీడ్ ఉంటుంది. లేదు మాకు 6 స్పీడ్ ఆటోమేటిక్ సరిపోదు, ఇంకా స్మూత్ షిఫ్ట్స్ కావాలనుకుంటే డైరెక్ట్ షిఫ్ట్ గేర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది మనకు స్కోడా వాళ్ళది, అది మీరు తీసుకోవచ్చు. అండ్ ఈ ఇంజన్ వచ్చేసి మనకు TSI నుంచి ఉంటుంది మనకు. టర్బో చార్జ్ మనకు స్ట్రెటెజ్డ్ ఇంజన్ అనేది ఉంటుంది మనకు, ఇంజెక్షన్స్ అనేవి ఉంటాయి మనకు. సో ఈ వెహికల్ మనకు 1 లీటర్ అయినప్పుడు కూడా టర్బో ఇంజన్ కావడం వల్ల డీసెంట్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది మనకి ఈ వెహికల్ పైన. సో ఇదే 1 లీటర్ ఇంజన్ ఒకవేళ మీరు మారుతి కార్స్లో తీసుకోండి, లేకపోతే ఇంకా వేరే బ్రాండ్స్ ఏది తీసుకున్నా కూడా చాలా బోరింగ్ అనేది ఉంటుంది, చాలా జెరెక్స్ అనేవి ఉంటాయి, స్ట్రగుల్ అవుతూ ఉంటుంది ఇంజన్ అనేది. బట్ ఈ వెహికల్ పైన అలా కాదు, మనకు వెరీ గుడ్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అనేది ఉంది ఈ వెహికల్ పైన మనకు, టూ గుడ్. సో ఈ లోన్ గ్రంట్ వల్లనే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు మీ వెహికల్ని. స్టీరింగ్ లోడ్ స్పీడ్స్లో లైటర్గా ఉంది. స్పీడ్స్ పెంచిన కొద్దీ మనకు రెవరెన్స్ చేసిన కొద్దీ టాప్ ఎండ్లో వెళ్తున్న కొద్దీ స్టీరింగ్ అనేది టైట్ అవుతుంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ చెప్పొచ్చు. అండ్ సేఫ్టీ విషయంలో కూడా టాప్ ఎండ్లో మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ కానివ్వండి, ట్రాక్షన్ కంట్రోల్, ABS, EBD, హోల్డ్ అసిస్ట్ అన్నీ కూడా ఉన్నాయి మనకు. సో నో ప్రాబ్లం. బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది స్కోడా వెహికల్స్ మనందరికీ తెలిసి ఎప్పటి నుంచో. సో దట్స్ ఇట్ గైస్. ఓవరాల్గా ఇది రోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. పర్ఫార్మెన్స్ రివ్యూ ఆఫ్ 2022 స్కోడా స్లావియా 1 లీటర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. సో ఇంకా మీకు ఏదైనా వీడియో కావాలి 1.5 లీటర్ కానివ్వండి, వర్చెస్ టెస్ట్ పర్ఫార్మెన్స్ రివ్యూ కానివ్వండి, ఇంకేదైనా కావాలనుకుంటే మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. డిస్కషన్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి, అఫీషియల్ బైకర్స్ బాయ్స్ తెలుగు. అండ్ ఓవరాల్ దట్స్ ఇట్. ఇది రోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పటివరకు బైకర్స్ బాయ్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి. మా రెగ్యులర్ వీడియోస్ మీ నోటిఫికేషన్ వరకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్. మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా వేసేయండి, సోషల్ డిస్టెన్స్.